అంతర్జాతీయ రాజకీయాల్లో నేనే సుప్రీం అనుకున్న డొనాల్డ్ ట్రంప్కు సొంత మిత్రపక్షమే చెమటలు పట్టిస్తుందా? అవును, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. ఇరాన్తో ఒప్పందం కుదిరిపోతుంది, నెతన్యాహుకు వేరే దారి లేదని ట్రంప్ బీరాలు పలికిన 48 గంటలు కూడా గడవక ముందే సీన్ మొత్తం రివర్స్ అయింది. బీరూట్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తే ఇటు ఇరాన్ ఏకంగా 30 క్షిపణులతో ఇజ్రాయెల్ సరిహద్దులను బద్దలు కొట్టింది. అసలు ట్రంప్ అంటే నెతన్యాహుకి లెక్కలేదా? నాడు బైడెన్ ముప్పుతిప్పలు పెట్టిన బీబీ నేడు ట్రంప్ని కూడా ప్రేక్షక పాత్రకు పరిమితం చేశాడా? ఒకవైపు దౌత్య చర్చలు నడుస్తుండగానే ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవడానికి దారితీసిన పరిస్థితులేంటి? అసలు పశ్చిమాసియాలో శాంతి చర్చలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఇజ్రాయెల్ మొండితనానికి అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదా? వాచ్ స్టోరీ. ట్రంప్ మాటను నెతన్యాహు లైట్ తీసుకున్నాడా? నెతన్యాహు దెబ్బకు ట్రంప్ సైలెంట్ అయ్యాడా? పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ ముదురుతోందా? 2 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు చూస్తే ఇరాన్ యుద్ధం ఆగిపోయినట్టుగా అనిపించింది. ఇరాన్తో 2 రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించాడు. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించడం మినహా ఇక్కడ మరో మార్గం లేదని అమెరికా అధ్యక్షుడు తేల్చెప్పాడు. ఇక్కడ నేనే బాస్ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు. తాను చెప్పింది వేదం అన్నట్లు అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు. కానీ పశ్చిమాసియాలో నిజంగా అలాంటి పరిస్థితులున్నాయా? ఎందుకంటే తాజా పరిణామాలు ట్రంప్ కు భిన్నమైన కథను చెబుతున్నాయి. 2 రోజులుగా పశ్చిమాసియాలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. 7న బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. దీంతో మళ్లీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా సాయుధ గ్రూపును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనికి ప్రతిచర్యగా హిజ్బుల్లా కూడా ఉత్తర ఇజ్రాయెల్ పై డ్రోన్లతో విరుచుకుపడింది. నిజానికి ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య ఘర్షణలు కొత్త ఏం కాదు. కానీ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసిన తర్వాత ఇవి తీవ్ర రూపం దాల్చాయి. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా తాము దాడులకు దిగుతున్నట్లు హిజ్బుల్లా ప్రకటించింది. అందుకు ప్రతిగా లెబనాన్లో సైనిక చర్యలు ఆపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ తేల్చెప్పింది. ఆ దేశంలో హిజ్బుల్లాను అంతం చేసే వరకు ముందుకు దూసుకెళ్తామని జెరూసలేం వార్నింగ్ ఇచ్చింది. తమపై హిజ్బుల్లా మరిన్ని దాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. హిజ్బుల్లాను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. తమ రక్షణ వ్యవస్థలు అత్యంత పటిష్టమైనవని తేల్చెప్పింది. తమ ప్రజలు ఇప్పటివరకు ఉన్నట్టే బాధ్యతాయుతంగా ప్రశాంతంగా ఉంచుతామని జెరూసలేం స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ అభిప్రాయాన్ని చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఏకీభవించాడు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ట్రంప్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. హిజ్బుల్లాపై మరింత ఖచ్చితత్వంతో కూడిన దాడులు జరగాలని ట్రంప్ స్పష్టం చేశాడు. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగం చేయాలని కోరుకుంటున్నారా అంటూ ట్రంప్ను ప్రశ్నించాడు. ఆ డిమాండ్ తాను చేయనని, ఆ నిర్ణయం తీసుకునే తాను కాదని ట్రంప్ స్పష్టం చేశాడు. కానీ కాల్పుల విరమణలో లెబనాన్ కూడా భాగమని ఇరాన్ వాదించింది. లెబనాన్ రాజధానిని లక్ష్యంగా చేసుకుంటే ఇజ్రాయెల్ పై దాడులు తప్పు అని టెహ్రాన్ పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది. అన్నట్టుగానే తాజాగా ఇరాన్ రంగంలోకి దిగింది. బీరూట్ పై ఇజ్రాయెల్ దాడి చేసిన కొద్ది గంటల్లోనే ఆ దేశంపై ఇరాన్ సైన్యం మిస్సైళ్లను యాక్షన్లోకి దించింది. నిజానికి ఏప్రిల్ 8న ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ పై ఇరాన్ నేరుగా దాడికి దిగడం ఇదే మొదటిసారి. 7న రాత్రి ఇరాన్ విడతల వారీగా ఇజ్రాయెల్ పైకి 30 క్షిపణులు ప్రయోగించింది. ఇందులో 11 క్షిపణులు విజయవంతంగా అడ్డుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. తమ వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ దాడుల అనంతరం ఇరాన్ తమ దేశ పశ్చిమ ప్రాంతాల్లో వైమానిక సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరాన్ పొరుగు దేశాలు ఇరాక్, సిరియా కూడా ముందస్తు జాగ్రత్తలనే పాటించాయి. 8న ఉదయం పశ్చిమ మధ్య ఇరాన్లోని పలు లక్ష్యాలపై తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF ప్రకటించింది. ఇరాన్ అధికారిక మీడియా కథనాల ప్రకారం టెహ్రాన్, తబ్రీజ్, ఇన్సాహాన్ నగరాల్లో కూడా భారీ పేలుడు సంభవించాయి. అలాగే నైరుతి ఇరాన్లోని మాషార్ ప్రాంతాల్లో ఉన్న ఒక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లోని పలు లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయెల్ కు చెందిన నెవాటిమ్, టెల్నోర్స్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్లోని ఒక పెట్రోకెమికల్ కర్మాగారాన్ని కూడా తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ స్థానిక మీడియా నివేదించింది. దాడులు చేసిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ పై దాడులను నిలిపివేయనున్నట్లుగా ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ పరిణామాలను చూస్తుంటే పశ్చిమాసియాలో దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడు మాత్రం సజావుగా సాగింది అనే ప్రశ్న తలెత్తవచ్చు. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే సంయమనం పాటించాలంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన విన్నపాలను ఇజ్రాయెల్ పక్కన పెట్టింది. ట్రంప్ను ఖాతరు చేయకుండా ఇరాన్ పై దాడులకు ఇజ్రాయెల్ తెగబడింది. ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకార చర్యగా ఎలాంటి దాడులు చేయొద్దని కోరడానికి ట్రంప్ స్వయంగా నెతన్యాహుకు ఫోన్ చేసినట్లు అమెరికా మీడియా నివేదించింది.
కానీ ట్రంప్ మాటల్ని నెతన్యాహు అస్సలు ఖాతరు చేయలేదని స్పష్టమవుతోంది. ఇటీవలి ఘర్షణల అనంతరం అమెరికా అధ్యక్షుడు నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారని వైట్ హౌస్ కూడా ధృవీకరించింది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. ఇక్కడ మొదటి అంశం శాంతి చర్చలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలకు ఓమన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఆ చర్చలు ఇప్పటికే గాల్లో దీపంలా మారాయి. ఇప్పుడు మళ్లీ బాంబుల వర్షం కురుస్తుండడం, వైమానిక సర్వీసులు నిలిచిపోవడంతో దౌత్యపరమైన వ్యూహాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఇజ్రాయెల్తో తమకున్న ఘర్షణను అమెరికా విధానాల నుంచి వేరు చేసి చూడలేమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మరో మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇంతలా రెచ్చిపోవడానికి వాషింగ్టనే కారణమని టెహ్రాన్ నిందిస్తోంది. ప్రాంతీయ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు అమెరికాదే ప్రత్యక్ష బాధ్యతని ఇరాన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ సైతం ఇరాన్ అణు సమస్యపై పూర్తిగా పక్షపాతంతో రాజకీయ ప్రేరేపిత విధానాన్ని అవలంబిస్తున్నారని టెహ్రాన్ మండిపడింది. రెండో అంశం, ఇక్కడ ఘర్షణ వాతావరణం ఏమాత్రం చల్లబడ్డం లేదు. 100 రోజులు దాటినా యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. పైగా ఈ సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నెడుతోంది. నెతన్యాహుపై పట్టు కోల్పోవడంతోనే ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కంట్రోల్ పోయిందా? నిజానికి ఇరాన్ యుద్ధంలో తానే సుప్రీం అని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. ఆ సందేశం బహుశా ఆయన మిత్రపక్షమైన బీబీకి చేరినట్లుగా లేదు. బీబీ అంటే నెతన్యాహుకు ముద్దు పేరు. తాజా దాడులు నెతన్యాహు పాత వ్యూహాలను తలపిస్తున్నాయి. ఇజ్రాయెల్ గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి రోజులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పట్లో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ సమయంలో నెతన్యాహు వ్యవహార శైలిపై బైడెన్ తీవ్ర అసహనానికి గురయ్యేవాడు. ఇజ్రాయెల్ దాడులను బహిరంగంగా సమర్థించినప్పటికీ వ్యక్తిగతంగా నెతన్యాహు తీరును బైడెన్ తప్పుపట్టాడు. గాజాలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వ్యూహం తప్పని బైడెన్ వ్యాఖ్యానించాడు. కానీ సైనిక చర్యల సమయం, మానవతా సాయం, రఫాపై దాడి వంటి అంశాల్లో బైడెన్ మాటలను నెతన్యాహు పూర్తిగా పెడచవన పెట్టాడు. ఆ రోజుల్లో ట్రంప్, ఆయన మద్దతుదారులు బైడెన్ తీవ్రంగా ఎద్దేవా చేశారు. బైడెన్ అయోమయ సంకేతాలు పంపుతున్నాడని, మరింత బలమైన అధ్యక్షుడు అధికారంలో ఉంటే ఇజ్రాయెల్ పై గట్టి ప్రభావం చూపేవాడని అప్పట్లో విమర్శలు సైతం చేశారు. కానీ చిత్రం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ కూడా సరిగ్గా అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాడు. ట్రంప్, నెతన్యాహుల మధ్య విభేదాలు వస్తున్నట్లుగా కొన్ని వారాలుగా కథనాలు వినబడుతూనే ఉన్నాయి. గత వారం ఇజ్రాయెల్ ప్రధానిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. లెబనాన్ కు సైనిక చర్యలను విస్తరించాలని ఆలోచిస్తోన్న నెతన్యాహుకు అసలు పిచ్చిపట్టిందా అన్నట్టుగా కూడా ట్రంప్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధం విషయంలో ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నట్లు కనిపిస్తోంది. వాషింగ్టన్ ఎలా అయినా ఒక ఒప్పందం కుదరాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇరాన్లోని తీవ్రవాద శక్తులు కూడా ట్రంప్ ధోరణి తమకు అనుకూలంగా అంచనా వేసుకుంటున్నాయి. ఇరాన్ పై పూర్తిస్థాయి సైనిక చర్యలకు దిగే ఉద్దేశం ట్రంప్ కు లేదని వాళ్లు భావిస్తున్నారు. తమ అణు కార్యక్రమంపై కొన్ని రాయితీలు ఇవ్వాల్సి వచ్చినా, చివరికి తాము గీసిన గీతలు మారినా సరే ట్రంప్ ఎలా అయినా ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ నాయకులు నమ్ముతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం పూర్తిగా వేరే అంశంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. కీలక చర్చల్లో నెతన్యాహును భాగస్వామ్యం చేయకుండా పక్కన పెట్టడమే దుఃఖం. ఇరాన్ అణు ఆశయాలను ఇజ్రాయెల్ కేవలం ఒక దౌత్యపరమైన సమస్యగా చూడడం లేదు. అది తమ దేశ అస్తిత్వానికే ముప్పుగా భావిస్తోంది. అందువల్లే యుద్ధంలో ఒక గొప్ప మధ్యవర్తిగా నిలవాలని ట్రంప్ ఆశపడుతున్నాడు. కానీ నెతన్యాహు మాత్రం వాషింగ్టన్ మాట వినకుండా తన దారిన తాను వెళుతున్నాడు. ట్రంప్ ను కేవలం ఒక ప్రేక్షకుడిగా మార్చే ప్రమాదం పొంచి ఉంది. ఏదేమైనా నెతన్యాహుకు శాంతికి మధ్య ఎప్పుడూ యుద్ధం నడుస్తూనే ఉంటుందని తాజా పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి.